అగ్ని హోల్స్ మినిస్ట్రీ తరఫున ప్రభు యేసు క్రీస్తు నామములో మీ అందరికి శుభములు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలారా బాగున్నారు. ఉదయకాల సమయంలో దేవుడు మహాకృపను బట్టి ఆయన వాత్సల్యమైన సన్నిధి ఆయన మహా సన్నిధిని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాం. దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో మనం అందరము దేవుని స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. ఎందుకంటే చీకట్లను మన బ్రతుకులను వెలుగు నింపే దేవుడు మనతో నడుస్తున్నాడు. ఎందుకంటే హృదయ వాంఛలు తీర్చే దేవుడు హృదయంలో ఉన్న వేదన బాధను తొలగించి మన శ్రమల్లో తోడుంటూ మనకున్న నిందలు అవమానాలు కొట్టివేస్తూ దేవుడు ముందుకు నడిపిస్తున్నాడు. దేవాతి దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఎన్ని శ్రమలు, ఎన్ని శోధనలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు ఉన్నా దేవుడు ఎన్నడూ ఎడవలేదు, ఎడబాయలేదు. ఎందుకంటే 23లో కాచి కాపాడి మరలా 24లో దేవుడు అడిగి పెట్టిన కానించి ఇది 3వ నెల. 3వ నెలలో కూడా దేవుడు అద్భుతంగా మన జీవితాలు కార్యాలు జరిగించుకుంటూ నడిపిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు ఎంత నమ్మదగిన వాడు. భూమి ఆకాశంలో గురించి ఆయన మాట గతించి తను ఎంత రూఢిగా మనం నమ్మాలంటే, ఎందుకంటే మన జీవితంలో ఎన్నో కార్యాలు జరిగిస్తున్నాడు. ఆయన చేసే మేలు వివరించలేం, వర్ణించలేని దేవుని ఈరోజు మనం దేవుడు మనకు చేసే మేలుని బట్టి, ఈరోజు మనకు చేసే వాగ్దానాన్ని బట్టి స్తుతించాలి. ఎందుకంటే ఈ దినం మన కొరకు ఏర్పాటు చేసిన వాగ్దానం చూసుకుందాం. 91 కీర్తనల గ్రంథం 14వ అధ్యాయము. 91 కీర్తనల గ్రంథం 14వ అధ్యాయము. అతడు నన్ను ప్రేమించినాడు గనుక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరిచేదను. ఆమేన్. దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్న మాట ఈ ఉదయకాల సమయంలో ఏంటంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరిచేదను. ఆమేన్. ఎవరు ఈ మాట మాట్లాడుతున్నాడు? దేవుడు మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతున్నా? అతడు నన్ను ప్రేమించినాడు కనుక అతను నేను తప్పించేదను. ఎవరిని ప్రేమించాలంటే దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించే వారికి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా విడిపించేవాడు. ఎందుకంటే ఆయన నామమును ఎరిగిన వారు కనపరిచే దేవుడు. ఈ లోకంలోనికి నింద కలగవచ్చు, శ్రమ కలగవచ్చు, హింస కలగవచ్చు, కానీ దేవుడు ఏమంటాడంటే అతడు నన్ను ప్రేమించినాడు కనుక నేను అతను తప్పించేది. దేవుణ్ణి ప్రేమించే వారికి నిందైన హింసను సంతోషంగా భరించాడు. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించే వారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు ప్రేమించారు కాబట్టి వారి మూలుగుల శబ్దమని ఐగుప్తికి మోషేను పంపించి వారిని విడిపించినట్టుగా దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో ఏం మాట్లాడుతున్నాడంటే, అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతను తప్పించేదని అంటాడు. అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతన్ని కనపరచేదని అంటాడు. ఎవరైతే ఆ నామమును ఎరుగుతారో, ఎవరైతే ఆయన నామను స్తుతించారో, ఎవరైతే ఆయన నామను కనపరుస్తారో ఆయన కూడా మిమ్మల్ని కనపరుస్తారంట. ఎన్ని శ్రమలు వచ్చిన శ్రమల నుండి మిమ్మల్ని విడిపిస్తారంట. ఏమంటుందంటే మీకు వచ్చే శ్రమల నుండి విడిపిస్తాను. ఎందుకంటే అతడు నన్ను దేవుణ్ణి ప్రేమించే వారికి ఏ శ్రమలు, ఏ నిందలు ఉండవండి. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించాలి. ఎందుకంటే నిన్ను ప్రేమించే వారు కపట ప్రేమతో ప్రేమిస్తారు, కానీ దేవుణ్ణి ప్రేమించేటప్పుడు ఎలా ఉండాలంటే నిష్కపటమైన ప్రేమతో మనం ప్రేమించాలి. ఏ కలంకం లేని ప్రేమ ఏసే ప్రేమ. అందుకొరకే అతడు మనం ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తామో దేవుడు ఇరుకులు వచ్చినా, శోధనలు వచ్చినా, అవమానాలు వచ్చినా, నిందలు వచ్చిన వాటిని విడిపించేవాడే దేవుడు. ఎందుకంటే నిన్ను గణపరిచేవాడు. ఎందుకంటే నిన్ను జనుల ఎదుట గణపరిచే దేవుడు. ఎక్కడ నువ్వు తృణీకరింపబడుతున్నావు, ఎక్కడ ఎలివేయబడుతున్నావు, ఎక్కడ నిందించబడుతున్నావు ఆ స్థితిలో నుండి లేవనెత్తగలవాడు. ఎందుకంటే నీవు అతన్ని ప్రేమిస్తున్నావు కనుక దేవుని నడిపించగల సమర్థుడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనుషుల ప్రేమను బట్టి నువ్వు మోసపోయావా, మనుషులను నమ్మి మోసపోయావా, కానీ దేవుడు ఈ ఉదయకాల సమయంలో అంటాడు, నువ్వు దుఃఖంతో ఉన్నా, వేదనతో ఉన్నా, నిందలతో ఉన్నా, అవమానంతో ఉన్నా, నీవు నన్ను ప్రేమించావు కనుక నిన్ను విడిపించగల సమర్థుని అంటుండు. ఏ స్థితిలో నువ్వు ఉన్నావు దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో నేను విడిపించగల సమర్థుడు, నేను గణపరచగల సమర్థుడు, నేను విమోచించేవాడు. ఆ విమోచకుడైన దేవుడే నీతో మాట్లాడుతాడు. ఆ విమోచకుడైన కర్త ఆ విమోచన చూపించే దేవుడు. ఎందుకంటే పరలోకం నుంచి భూలోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు కలవరసులో ఆఖరి రక్తపు కాచిన దేవుడు. ఈ 40 దినములు ఉపవాస ప్రార్థనలు నీ జీవితాన్ని మార్చి, నీ బ్రతుకును మార్చి, చెదిరిపోయిన నీ కుటుంబాన్ని కట్టగల సమర్థుడు. ఎందుకంటే నీవు దేవుణ్ణి ప్రేమించాలి. ఎందుకంటే అతడు నన్ను ప్రేమించినాడు కానీ అతను తప్పించాడు. ఎందుకంటే నీవు దేవుణ్ణి ప్రేమించాలి, మనుషులు కాదండి. మనుషుల ప్రేమ కపటమైన ప్రేమ, దేవుని ప్రేమ అయితే ఏ స్వార్థం లేని ప్రేమ, నిష్కలముఖమైన ప్రేమ. కాబట్టి ఆ యేసే ప్రేమను కోరుకోవాలి. ఎందుకంటే నీవు పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో దేవుని ఎతకాలి. ఎందుకంటే పూర్ణ మనసుతో దేవుని ఎతికిన వారిని ఎన్నడూ
దేవుడు వదిలిపెట్టడండి. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ రోజు నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావా, ఇంకా నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, నీ స్థితిని మార్చగల దేవుడు నిన్ను గండపరచబోతున్నాడు. మనం ప్రార్థన చేసుకున్నాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ తండ్రిని వందనాలు. జీవంగల తండ్రిని వందనాలు అయ్యా. నీ గొప్ప కార్యాలు జరిగిస్తున్నందుకు వందనాలు అయ్యా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. ఈ వాగ్దానం చూస్తున్న వారి జీవితంలో యేసు నామములో అద్భుతం జరుగును గాక. మాషాందార వారి కలారా బాబా. ప్రతి ఆటంకంలో తొలగిపోవును గాక ప్రభా. వారికి వస్తున్న ఎరుకు శోధన ఇబ్బందులు ఆటంకంలో యేసు తొలగిపోను గాక. అయ్యా ఏ కుటుంబంలో రక్షణ మారు మనసులో, వారి కుటుంబంలో రక్షణ మారు మనసు వేయించండి అయ్యా. నెమ్మది సమాధానం కుటుంబంలో యేసు నామములో సమాధానం వచ్చింది కాక ప్రభా. అయ్యా నీకు వందనాలు స్తోత్రం. ప్రతి ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక పోరాటాలను విడుదల పొందుకుందిన గాక తండ్రి. అయ్యా వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా మరి ముఖ్యమంత్రి ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఏ సిక్నెస్ రాకుండా గద్దించండి ప్రభా. వచ్చి అగ్ని కంచె వేయండి. మరి ఎగ్జామ్ అడుగు పెడుతున్నప్పుడు ప్రభా వారితో పాటుకు మీరు అడుగు పెట్టండి నైనా నీకు వందనాలు. అద్భుతమైన కార్యం జరుగును గాక. అద్భుతమైన మార్కులు వచ్చును గాక ప్రభా. ఎన్నడూ రాయని వారు కూడా మంచిగా రాజును గాక ప్రభా. అయ్యా వారిని ఏ దుష్టులు శోధించకుండా మీరు గద్దించండి ప్రభా. నీకు నీ సన్నిధి తోడుగా ఉంచండి. నీ మహిమను తోడుగా ఉంచండి ప్రభా. రాస్తున్న వారు రాయబోతున్న వారు రాసిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా ఉద్యోగం లేని బిడ్డ ఉద్యోగంతో తండ్రి అయ్యా వారి జీవితంలో ఒక వెలుగు నింపండి ప్రభా. నీ కొరకు తెచ్చిన ప్రతి బిడ్డ జీవితంలో యేసు నామములో అద్భుతం జరుగును గాక ప్రభా. నీకు వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు అయ్యా. వారి తండ్రి ఏ నిరుత్సాహంలోకి వెళ్ళొద్దు ప్రభా. ఏ ఉద్యోగంలో ఆశ గల ప్రాణం తృప్తిపరిచేది కూడా ప్రభా. నీ తట్టు తిరిగిన వారిని ప్రభా నేను వారి కనపరచిన వార్తను వచ్చేదాన్ని వారి జీవితంలో ఒక కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. ఎవరి బిడ్డలు ఎవరి కుమారుడు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ లోకంలో ప్రభా ఏ విధమైన బానిసత్వంలో బానిసత్వ కట్లు చంపండి ప్రభా. తాగును విడిపించండి ప్రభా. నీ కొనలు కుటుంబాల తండ్రి కృప చూపించండి ప్రభా. కుటుంబాలు కట్టండి ప్రభా. కుటుంబాలు ఆదరణ నెమ్మది సమాధానం దయచేయండి ప్రభా. నీ కొనాలు పరిశుద్ధాత్మ తండ్రి అయ్యా. నీ కృపతో నింపండి ప్రభా. నీ కృపతో నీ సన్నిధితో నింపండి. అభిషేకంతో నింపండి ప్రభా. అయ్యా నీ కొనాలు స్తోత్రాలు తండ్రి. దీర్ఘకాల రోగాలు వ్యాధులు వేసినాలు లేపచ్చబడింది కాక తండ్రి. అయ్యా నీ సన్నిధి ప్రభా ఇప్పుడే నీ కృప అభిషేకం వారిపై దిగుంది కాక తండ్రి. నీ కొనాలు పరిశుద్ధాత్మ దేవుడా నీ కొనాలు స్తోత్రాలు తండ్రి. అద్భుతమైన కార్యం జరిగింది. నీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభా. ఎయిడ్స్ క్యాన్సర్ రోగాల పీజీల ప్రాబ్లం కొట్టివేయండి. గర్భఫలం తెచ్చండి. గర్భవతుల బిడ్డలకు నార్మల్ తెచ్చండి ప్రభా. అయ్యా నీ కృప చూపించమని ఏదైనా పిల్లలు పుట్టిన చేసిన బిడ్డ మీరు జ్ఞాపకం కొట్టివేయండి ప్రభా. గ్లాడోస్ కార్యం జరిగించండి ప్రభా. ఎక్కడ ఏ తండ్రి చీకటి ప్రభావం విడిపించి నీ నామానికి మేము తెచ్చుకోండి. జాబులు చేసిన వారు మీరు జ్ఞాపకం చేయండి మంచిగా తండ్రి. అయా వారి సీట్లో ఉండి సహాయం చేయండి. కృప చూపించమని నీ నామానికి మేమే తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వాగ్దానం చేస్తున్న దేవుని పట్ల ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.